ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నాన్న ఎదిగిన పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉందని గమనించాల్సిన అవసరం లేదా? అది ఎలా తెలియకుండా ఉంటుంది? పిల్ల ప్రేమ వ్యవహారం వీళ్ళకు తెలిసే ఉంటుంది. అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందని కక్కుర్తి పడితే చివరికి ఇలాగే అవుతుంది. నువ్వన్నది నిజమే. నమస్కారం అన్నయ్య గారు. అక్క, నాన్నకి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మీరు లేవండి. ఆంటీ మీరు కూర్చోండి. శాంతక్క మీరు కూడా కూర్చోండి. అక్క కాదే, వదినవుతుంది. ఓ సారీ, వదినా కూర్చోండి. అమ్మా నువ్వు ఇలాగే ఉండిపోయావేంటి? మంచినీళ్ళు పట్టుకురా. దివ్య ఆ బ్యాగులు గదిలో పెట్టు. అన్నయ్య గారు, మీ మనసు ఎంత భారంగా ఉంటుందో, మీ గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. మా అబ్బాయిని క్షమించండి. పిల్లలు భయపడి ఏదో చేశారు. అవన్నీ మీరు క్షమించే ఇప్పుడు పిలిచారనుకోండి. అయినా జరిగిందానికి మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించమని అడగడం మా సంస్కారం. వీడు తండ్రి లేని బిడ్డ. మామగారైనా తండ్రైనా మీరే. ఇక మీకు కొడుకు లేని లోటు పెద్దలుడే తీర్చాలి కదా. అమ్మా మధు, తొలిసారిగా మన ఇంటికి వచ్చారు కదా, ఒకసారి ఇల్లు చూపించరా. రండి ఆంటీ, రెండొద్దునా రండి రండి. అమ్మా, సుధీర్ ఆఫీస్కి రెడీ అయ్యాడా? గిల్లి ఊయలూపితే ఏడు పాపుతుందా ఏమిటి? అమ్మమ్మ, నాకేదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. ఈ సామెతల్ని డీకోడ్ చేసుకుంటూ కూర్చునే టైం లేదు. వాణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచాం. వాణ్ణి పట్టుకుని నువ్వు మీ నాన్న నోటికొచ్చినట్టు అడ్డమే కాకుండా చేయి చేసుకున్నారు. వాణ్ణంతా అవమానించాక ఇప్పుడు ఆఫీస్కి రెడీ అయ్యాడా అని అడుగుతున్నాం. ఎలా రెడీ అవుతాడ్రా? వాణ్ణి మరీ దారుణంగా తిట్టి వాడి మనసుని గాయపరిచారు. వాడు చేసిన ఘనకార్యానికి తిట్టకుండా కొట్టకుండా శభాషని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయమంటారా? అతి గారాబం చేయబట్టే అడ్డదారులు తొక్కి వెదవలవట్లాన్ని చేసుకుని ఈ స్థితికొచ్చాడు. వాడలాంటి వాడు కాదు, ఖచ్చితంగా అలా చేసుండడు. చాలే ఊరుకోండి. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్తున్నా కూడా ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారు. పోలీసులు చెప్తే నిజమైపోతుందా? నా మనసు చెప్తుంది వాడు తప్పు చేసుండడు అని.
వాడు తిండి తిప్పలు మాని గదిలోనే పడున్నాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఆఫీస్కి రమ్మంటే ఎలా వెళ్తాడు? వాడు అడుగు బయట పెట్టకపోతేనే మంచిది. వెళితే మళ్ళీ ఏం కొంపలు ముంచుతాడో ఎవరికి తెలుసు. నందు, వాడికి బాగుపడే లక్షణాలు లేవు. వాడి సంగతి వదిలేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనిచూడు. అమ్మా, తల్లిగా నువ్వెంత బాధపడుతూ ఉంటావో నేను అర్థం చేసుకోగలను. వాడు తప్పు చేశాడన్నది నిజం. కానీ దాన్ని వాడు అంగీకరించకుండా తప్పు చేయలేదని వాదిస్తూ మనల్ని నమ్మించాలని మొండిగా వ్యవహరిస్తున్నాడు చూడు, అదంతకంటే పెద్ద తప్పు. నా తమ్ముణ్ణి సమర్థించగలనేమో కానీ వాడి తప్పుని సమర్థించలేనమ్మా. వాడిది తప్పు తప్పు అని చెప్పి అందరూ కొల్లపొడి చేస్తున్నారు. వాడెంత కుమిలిపోతున్నాడో మీకెవరికి అర్థం కావడం లేదు. వాడేం కుమిలిపోవడం లేదు, దొరికిపోయాడని ఉక్రోషంతో ఉన్నాడు. తప్పు చేయలేదని నమ్మించడానికి అడ్డంగా వాదిస్తూ నాటకాలాడుతున్నాడు. మీరెన్నైనా చెప్పండి, వాడు తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అనవసరంగా వీడు బల్లయ్యాడేమో అనిపిస్తోంది. కన్న మమకరంతో నువ్వు వాడిని బాగా పాడు చేసావు. అందుకే గుడ్డిగా నమ్ముతూ వెనకేసుకొస్తున్నావు. కళ్లతో చూసింది ప్రతిదీ నిజం కాకపోవచ్చు. వాడి విషయంలో మీరు మరీ కఠినంగా ఉంటున్నారు. మీతో పాటు నందు కూడా వాడిని అలా దారుణంగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు. కన్న తల్లంటే బిడ్డని బాగు చేయాలే గాని పాడు చేయకూడదు దేవకి. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో గాని కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇలా మాట్లాడడం, ఈ మాట నీకు గుర్తు చేయడం నీకిష్టం ఉండదని నాకు తెలుసు. అయినా నువ్వు చేసిన పొరపాటుని నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగ్గా పెంచలేకపోయావు. నందుని సరైన పద్ధతిలో పెంచావు కాబట్టే మంచి మార్గంలో నడుస్తున్నాడు, గొప్పగా బతుకుతున్నాడు. చివరికి జీవితంలో పెళ్లే చేసుకోను అన్నవాడు మన మాట కాదనలేక చేసుకున్నాడు. కానీ నీ కొడుకుని మంచి పద్ధతిలో పెంచలేకపోయావు. అందుకే చెడు మార్గం పట్టాడు. ఇన్నాళ్ళు వాడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే వయసు కుర్రాడని వెనకేసుకొచ్చావు. కానీ వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడని అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా అది గ్రహించు. ఈయన ఇంటర్వ్యూలు చేస్తాడంట తొక్కలోది. చూపేంట్రా? చూపేంట్రా అంటే పుట్టిన పంచి అదే చూపు. ఇప్పుడు అడిగితే ఏం చెప్తాం? ఏంట్రా సమాధానం కూడా సరిగ్గా లేదు. మీకు కావాల్సిన సమాధానం ఇవ్వలేం సార్. మా దగ్గర ఉన్న సమాధానమే ఇవ్వగలం. పొద్దు పొద్దునే ఏంట్రా ఇలా టార్చర్ చేస్తున్నావు? నేనేమన్నానని? అదెందుకులేండి, ఎందుకు పిలిచారో చెప్పండి. నేనొచ్చి గంట అయిందిరా. అప్పటినుంచి నువ్వు నా గదిలోకి వచ్చి ప్రోగ్రాం గురించి అడగలేదు, ఏ అప్డేట్ ఇవ్వలేదు. రాగానే మధు పిఏ ఇంటర్వ్యూస్ ఒక అరగంటలో కండక్ట్ చేద్దాం అన్నాను. గంట దాటింది, ఏం చేస్తున్నావు? సార్, అరగంటలో ఇంటర్వ్యూ అని గంట తర్వాత పిలిచి అడుగుతున్నారు. మీకే పంచువాలిటీ లేదు. ఇంకా ఇంటర్వ్యూ ఏం చేస్తారు సార్? ఇంటర్వ్యూలు రేపటికి పోస్ట్ పోన్ చేస్తా. మేడం రేపు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఏంట్రా నీ ప్రాబ్లం? టైంకి వచ్చి నాకు గుర్తు చేసి పని చేయించుకోవాల్సింది పోయి నన్నే అంటున్నావు. నేను ఇంటర్వ్యూ చేస్తే ఏంటి నీ ప్రాబ్లం? మీరు ఇంటర్వ్యూ చేస్తేనే ప్రాబ్లం. వచ్చిన అమ్మాయిల్లో నాకు సూట్ అయ్యే అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్నా.